అంతే. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోతుంది, అవును, మల్టీప్లెక్స్లు ఎక్కువ అవుతుంది. అవును. సింగిల్ స్క్రీన్స్కి మల్టీప్లెక్స్కి రెంట్ల విషయంలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది సార్? ఆ పూర్తి అసలు ఆ మెయింటెనెన్స్ కానీ టర్మ్స్ కానీ పూర్తి వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మల్టీప్లెక్స్ ఉంటే అది ఓన్లీ పర్సెంటేజ్ సిస్టంలోనే రన్ చేస్తారండి. ఈ సింగిల్ స్క్రీన్స్ ఏంటంటే ఓన్లీ రెంటల్ సిస్టంలో రన్ చేస్తారు. యాక్చువల్గా డిస్ట్రిబ్యూటర్కి సింగిల్ స్క్రీన్స్లో సినిమా వేస్తేనే ఎక్కువ షేర్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఒక వారంలో 10 లక్షలు చేసింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళ అలంకారం తీసుకుందాం, 10 లక్షలు చేస్తే ట్యాక్స్ 1,80,000 పోను 7,20,000 8,20,000 ఉంటుంది. ఆ 8,20,000లో 3,3,500 రెంట్ తీసేస్తే 5 లక్షలు షేర్. అదే మల్టీప్లెక్స్లో 10 లక్షలు గ్రాస్ చేస్తే ట్యాక్స్ 2 లక్షలు పోని 8 లక్షల్లో 4 లక్షలు వాళ్ళు తీసుకుంటారు, 4 లక్షలు వీళ్ళకి ఇస్తారు. ఓన్లీ పర్సంటేజ్. అందుకని మీకు రాను కానీ ఇండియా వైడ్ కానీ మల్టీప్లెక్స్ సర్వైవల్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే సంవత్సరంలో 2-3 సినిమాలు బాగా ఆడినా వాళ్ళు హ్యాపీ. పర్సంటేజ్ పెద్ద సినిమా వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ పెద్ద సినిమా వచ్చినప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏమవుతున్నాయి, రెంట్లు ఇచ్చేసి ఎక్కువ షేర్ భాగం అంతా డిస్ట్రిబ్యూటర్ తీసుకెళ్ళిపోతుంటాడు. వీళ్ళకి సర్వైవల్. చిన్న సినిమా వచ్చినప్పుడు పర్సంటేజ్, అప్పుడు వీళ్ళకి ఉపయోగం ఉండదు. అందుకే కనుమరుగైపోవడానికి కారణం సింగిల్ స్క్రీన్స్ కారణం అదే. రెండోదేమో సింగిల్ స్క్రీన్స్ ఎప్పుడో కట్టినది పార్కింగ్ ప్రాబ్లం. మల్టీప్లెక్స్ అనేటికి పార్కింగ్ బాగా ఇస్తారు. ఇవాళ కారు కామన్ అయిపోయింది కదండి. ఎవరైనా ఆ కారు వేసుకుని ఫ్యామిలీతో రావాలంటే ఇక్కడ పక్కన ఈ పక్కన ఎక్కడ గీతలు పడితే ఏంటో గోవాల ఇవన్నీ మనకెందుకులే అని సింగిల్ స్క్రీన్స్ అవాయిడ్ చేసి ఆడియన్స్ కూడా మల్టీప్లెక్స్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు మల్టీప్లెక్స్ పర్సంటేజ్ ఇప్పుడు ఒకలాగా ఉంటుందా, లేకపోతే వారం మారుతున్నారు? ఫస్ట్ వీక్ 50-50 అన్నారు, సెకండ్ వీక్ 45 డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు, వాళ్ళకి 55 వస్తుంది. థర్డ్ వీక్ వచ్చేటడికి 40 డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు, 60% ఎగ్జిబిటర్కి వెళ్తుంది. అట్లాగా వారం పెరిగే కొద్దీ ఎగ్జిబిటర్ అంటే మల్టీప్లెక్స్కి అడ్వాంటేజ్ ఎక్కువ. అలా ఒక 50 రోజులు ఆడిందంటే మల్టీప్లెక్స్కి విపరీతం, 50 రోజులు స్ట్రాంగ్గా బాగా ఆడితే మల్టీప్లెక్స్కి విపరీతమైన డబ్బు. అందుకని సంవత్సరంలో ఆ 3 సీజన్లు, సంక్రాంతి, దసరా, దీపావళి, ఆ సీజన్లు బాగా ఉంటే చాలండి. నార్త్ అది కూడా హిందీ సినిమాలు అది వాళ్ళకి అదే కారణం.